హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో వీరు రామనాథం గారి అసిస్టెంట్తో మాట్లాడుకుంటూ రుద్ర గారికి దొరికిపోయాడా లేదా అనేది ఈరోజు రివ్యూలో చూద్దాం. ఇక రివ్యూలోకి వెళ్తే డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే అప్పుడే రామనాథం గారి అసిస్టెంట్ ఒకటే పదే పదే పనిగా వీరుకి కాల్ చేస్తూ ఉంటాడు. అది చూసి వీళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉండేసరికి వీరుని గమనించిన రుద్ర, ఏంటి వీరు ఒక ఫోన్ కాల్కే ఇంతలా టెన్షన్ పడుతున్నాడు, అసలు భోజనం కూడా చేయకుండా అటెన్షన్ మొత్తం ఫోన్ మీదనే ఎందుకు పెట్టాడు అని రుద్ర ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వీరు, ఒక్క నిమిషం నాకు కాల్ వస్తుంది, నేను మళ్ళీ వస్తానని చెప్పి అక్కడి నుంచి లేచి బయటికి వచ్చి అసిస్టెంట్ కాల్తో మాట్లాడుతూ ఉంటాడు. రేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు పదే పదే ఫోన్ చేయొద్దని, ఎందుకు ఇలా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నావని రామనాథం గారి అసిస్టెంట్ తోటి వీరు చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు అతను, నేనేమి మీకు కావాలని ఫోన్ చేయటం లేదు సార్, నా అవసరం అటువంటిది, నా భార్యకి ఒంట్లో బాగలేదు, హాస్పిటల్లో జాయిన్ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఇప్పుడు నా భార్యకి ఆపరేషన్ చేయటానికి 5 లక్షలు అడుగుతున్నారు సార్ ట్రీట్మెంట్ కోసం, నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి అని అతను చెప్పడంతో అతని మాటలకి వీరు ఒక్కసారిగా షాక్ అవుతుంటారు. ఏంటి 5 లక్షల? ఇప్పటికే నేను నీకు చాలాసార్లు చాలా విధాలుగా ఇలా డబ్బులు ఇస్తూనే ఉన్నాను, ఇలా ఇచ్చుకుంటూ పోతే నువ్వు ఇలా నన్ను అడుగుతూనే ఉంటావు, ఇంకెప్పుడు ఇలా డబ్బుల విషయమే నాకు అసలు నువ్వు ఫోనే చేయొద్దు అని అంటూ ఉంటే, సార్ మీరు మర్చిపోయారేమో, మీరు మా సార్ని రామనాథం గారిని చంపటం నేను చూశాను, అంతేకాకుండా విశ్వనాథం గారి కూతురు గంగే అన్న సంగతి నాకు తెలుసు, ఆ విషయం నేను వచ్చి మీ ఇంట్లో అందరికీ చెప్పేస్తాను, అక్కడ ఉన్న డూప్లికేట్ జయ్యని కూడా అమ్మాయి నిజమైన విశ్వనాథం గారి కూతురు కాదని అందరి ముందు చెప్పేస్తాను. ఏమనుకుంటున్నారో మీరు, మీ అవసరాల కొద్దీ మీరు చేసిన తప్పుల్ని దాచిపుచ్చటానికి నాకు డబ్బులు ఇస్తున్నారు తప్ప నాకేదో మీరైతే కావాలని ఇవ్వటం లేదు కదా. మీ నేరాలు, మీ తప్పులు మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉండాలని, నేను చెప్పకుండా ఉండాలని మీరు నాకు డబ్బు సహాయం చేస్తున్నారు, అంతే తప్ప నాకేదో ఉచితంగా అయితే మీరు డబ్బులు ఇవ్వటం లేదు కదా సార్. నాకు అర్జెంటుగా మీరు మనీ సెండ్ చేయండి, నా భార్యకి ట్రీట్మెంట్ చేసుకోవాలి నేను అని అంటూ ఉండేసరికి, రే ఏంట్రా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంటూ ఉండేసరికి అప్పుడు అతని అసిస్టెంట్, మీరు ఏమైనా అనుకోండి సార్, నాకైతే ఖచ్చితంగా డబ్బులు కావాల్సిందే, నా భార్య ప్రాణాలని నేను కాపాడుకోవాలి అని అంటూ ఉండేసరికి వీరు, ఇంకా నేను ఇవ్వనురా, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఇంకా ఇలాగే నువ్వు ఎక్స్ట్రాలు చేసుకుంటూ నాకు ఫోన్ మీద ఫోన్ చేసి డబ్బులు ఇలా డిమాండ్ చేసావనుకో, నిన్ను కూడా ఆ రామనాథం దగ్గరికి పంపించేస్తాను, జాగ్రత్త అని కోపంగా వీరు కాల్ కట్ చేస్తాడు. వీరు ఫోన్ కట్ చేసి వెనక్కి తిరగగానే వెనకాల వెంటనే రుద్ర నిలబడి ఉంటాడు. వెనక ఉన్న రుద్రని చూసి వీరు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి బావా ఇలా వచ్చారు అని వీరు అడుగుతుంటే, అదేం లేదు, నువ్వు తినటం కూడా మానేసి ఫోన్ వస్తుంటే ఫోన్ మీదనే కదా నీ శ్రద్ధ అంతా చూపుతున్నావు, అంతగానగా నీకు ఎవరు ఫోన్ చేస్తున్నావా, నువ్వెందుకని ఇంతలా డిస్టర్బ్ అయ్యావా అని నిన్ను ఫాలో అవ్వకుంటూ నేను వచ్చానని అంటూ ఉంటే అప్పుడు వీరు మాత్రం, అదేం లేదు బావా, ఈ మధ్యనే మనం బిజినెస్ స్టార్ట్ చేశాం కదా, దాని గురించి పార్ట్నర్స్ వాళ్ళు క్లారిఫికేషన్ కోసం ఫోన్లు చేస్తున్నారు అంతే, అది తప్ప ఏం లేదు బావా, అది బిజినెస్ టెన్షనే, మరోది కాదు అని అంటూ ఉండేసరికి, ఏమో నీ ప్రవర్తన నాకు అలా అనిపించటం లేదు వీరు అని అంటూ ఉంటే, అదేం లేదు బావా, నిజంగానే కావాలంటే నా ఫోన్ చూడు, ఆఫీస్ నుంచే కాల్ వచ్చింది అని అంటూ ఉండేసరికి అప్పుడు రుద్ర, ఇదంతా నిజమేనంటావా వీరు అని అంటూ ఉంటే, నిజమే బావా, చెప్తున్నాను కదా, ఇంకోటి ఏమీ లేదు అనుకుంటే, మరదేంటి నువ్వేందో ఇంకోసారి కాల్ చేస్తే రామనాథం దగ్గరికి పంపించేస్తాను అంటున్నావు అనగానే వీరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అదేం లేదు బావా, రామనాథం కాదు, రామారావు, మన ఆఫీస్లో ఉండడుగా రామారావు, అతని గురించి అన్నాను, ఫైల్స్ అనేవి కూడా అతని దగ్గరికి పంపించాలి అని అంటున్నాను బావా అని అంటూ ఉండేసరికి రుద్రం మాత్రం డౌట్గానే చూస్తూ ఉంటాడు. ఏంటి బావా ఇంకా నన్ను అలా డౌట్గా చూస్తున్నావు అని అంటూ ఉండేసరికి, నువ్వు ఎంత చెప్పినా నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదు వీరు అని అంటూ ఉండేసరికి, బావా నేను చెప్పేదంతా నిజమే, నువ్వెందుకు అంతలా నన్ను అనుమానిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదని వీరు అంటూ ఉండేసరికి అప్పుడు రుద్ర మాత్రం, ఒక అబద్ధానికి నిజానికి మధ్యన తేడా ఏంటో తెలుసా వీరు, ఒక అబద్ధం చెప్పాలంటే దానికి తోడు మనం 1000 అబద్ధాలు చెప్పాలి, కానీ నిజం అలా కాదు, నిజం ఎప్పుడు నిశ్చలంగా దృఢంగానే ఉంటుంది, నిజానికి ఎప్పుడు కూడా ఎటువంటి అవసరం ఉండదు, అది మన ముఖంలో మన కళ్ళలో ఈజీగా తెలిసిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడు వీరు మాత్రం, ఏంటి బావ నీ ఉద్దేశం, నేను అబద్ధం చెప్తున్నానని అంటూ ఉండేసరికి, అది నీకే తెలియాలి వీరు, నేను మాత్రం అబద్ధానికి నిజానికి మధ్య ఉన్న వ్యత్యాసం చెప్తున్నాను, నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో తొందరలోనే తేలుస్తాను, ఒక్కొక్కటిగా
ఇప్పటికే నీ మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వాటి అనుమానాలకు తగ్గట్టు నీ ప్రవర్తన కూడా ఉంటుంది. ఏది ఏమైనా సరే నేను ఈ ఇంటి కోసం, ఈ ఇంట్లో కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఎంతగానైనా కష్టపడతాను, ఎంతకైనా తెగిస్తాను. కాబట్టి నువ్వు నీ ప్రవర్తనతోటి జాగ్రత్తగా ఉండి ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకో అని చెప్పి రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రుద్ర మాటలకి వీరు చాలా కోపంగా, టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటాడు. వీరు కూడా ఇప్పుడే ఫోన్ చేయాలా, కరెక్ట్గా కొంచెమైతే రుద్రబాబుకి దొరికిపోయేవాడిని అని వీరు తన మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోవైపు ఇంట్లో అందరూ కలిసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇందుమతి శకుంతలాదేవితో, అక్క ఆషాఢ మాసం కదా, మనం అందరం కూడా గోరింటా పెట్టుకుందాం అక్క రేపు అని అంటూ ఉండేసరికి, సరే ఇందుమతి అలాగే పెట్టుకుందామని అంటూ ఉండేసరికి అప్పుడే విజయేంద్ర గారు కూడా, రేపు జయని సుధని కూడా ఇంటికి రమ్మని చెప్దాం, వాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకుంటారు అని అంటూ ఉండేసరికి ఇందుమతి కూడా, అవును వాళ్ళు కూడా వస్తే అందరూ వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ మొత్తం మిక్సింగ్ అయ్యి మంచిగా గోరింటాకు పండగ చేసుకోవచ్చు, ఇల్లంతా కూడా చాలా సంతోషంగా ఉంటుందని ఇందుమతి చాలా సంతోషపడుతూ అంటూ ఉండేసరికి అప్పుడు శకుంతలాదేవి మాత్రం, ఇందు నువ్వు కొంచెం ఆగుతావా అని చెప్పి, అయినా చిన్నదానికి ఎందుకండి, వాళ్ళు ఏముంది గోరింటాకే కదా, దానికి కూడా పిలవాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఉంటే విజయేంద్ర, అలా కాదు వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది కదా, సుధా కూడా ఇక్కడ ఉంటే బాగుంటుందని నేను అలా అన్నానని అంటూ ఉండేసరికి అప్పుడు శకుంతలాదేవి మాత్రం, మీరు ఇంకా ఆపండి, ఆడపిల్ల పెళ్ళి కాకముందు ఈ ఇంటికి ఎలా వస్తుంది చెప్పండి, అందులోనూ ఇంకా రోజుల్లో మనం పెళ్ళి కూడా పెట్టుకుందామని అనుకున్నాం, ఇప్పుడు ఎలా పిలుస్తాం వాళ్ళని అంటూ ఉండేసరికి అప్పుడు విజయేంద్ర మాత్రం, జయ ఒక ఆడపిల్లగా కాదు నా మేనకోడలుగా, ఇంకా నా ఇంటికి కోడలు కాకముందే తను నాకు మేనకోడలైంది, నా మేనకోడలు నా ఇంటికి వస్తుంది, అది గోరింటకు పెట్టుకోవటానికి, అందులో తప్పే ఉంది, అయినా వచ్చినా వాళ్ళు మరింతసేపు ఉండలే, గోరింటకు పెట్టుకొని వెళ్ళిపోతారు, నువ్వు ఇలా ప్రతిదానికి అడ్డు చెప్పమాకు శకుంతల అని అంటూ ఉండేసరికి హాల్లో ఇలా అందరూ మాట్లాడుకుంటుంటే అదంతా కూడా గంగ వింటుంది. అసలు అది నిజమైన జయనే కాదు, సుధమ్మ గారి కూతురే కాదు, మీ మేనకోడలు అంతకన్నా కాదు, అలాంటిది ఎవరో అమ్మాయి మీరు ఇంతలా ప్రేమ పెంచుకుంటున్నారని గంగ తన మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అదంతా గమనించిన శకుంతలాదేవి, జయ ఇక్కడికి వస్తుందంటే గంగ చాలా బాధపడుతుంది, ఇది ఇలాగే బాధ పెడుతూ ఉండాలి, ఎలాగైనా జయని రప్పించాలని చెప్పి, సరేనండి మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి జయని సుధని రమ్మని చెప్తానని చెప్పడంతో విజయేంద్ర ప్రసాద్ సహా అందరూ అక్కడ చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత విజయేంద్ర ప్రసాద్ వెంటనే ఫోన్ తీసుకు సోదకి ఫోన్ చేస్తూ ఉంటాడు. సోద ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అన్నయ్య, ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా, ఏం చేస్తున్నారని అడుగుతూ ఉంటే అప్పుడు విజయేంద్ర, అందరూ బాగానే ఉన్నారమ్మా, ఏం చేస్తున్నారని అడుగుతూ ఉంటాడు. తర్వాత ఇదిగో మీ వదిన మీతో మాట్లాడుద్దంట అని శకుంతలాదేవికి ఫోన్ ఇస్తూ ఉండేసరికి అప్పుడు శకుంతలాదేవి, నేనేం మాట్లాడాలి అని అంటూ ఉండేసరికి అప్పుడు విజయేంద్ర ప్రసాద్, నువ్వు పిలిస్తేనే బాగుంటుంది, నువ్వే ఇద్దరినే ఇక్కడికి రమ్మని చెప్పు అని శకుంతలకు ఫోన్ ఇవ్వడంతో శకుంతల ఇష్టం లేకపోయినా ఆ ఇష్టంగానే, ఏమీ లేదు రేపు ఇంట్లో గోరింటాకు పెట్టుకోవాలని అనుకుంటున్నాం, నువ్వు జయ ఇద్దరు కలిసి రండి అని చెప్తూ ఉండేసరికి అలాగే వదిన మేము కూడా వస్తామని చెప్పేసి అంటూ ఉంటుంది. తర్వాత వెంటనే విజయేంద్ర ప్రసాద్ తీసుకొని, అమ్మ నీతో పాటు బావగారిని కూడా తీసుకొని రండమ్మా, మేము ఇక్కడ అందరం కలిసి చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటామని అంటూ ఉంటే, అలాగే అన్నయ్య అని సుధా చాలా సంతోషంగా ఫోన్ మాట్లాడుతూ కట్ చేస్తూ ఉంటుంది. అదంతా కూడా విశ్వాంత్ గారు విని, ఏంటి ఏమైంది అంతలా సంతోషపడుతూ వస్తానని చెప్పి మరి ఫోన్ కట్ చేస్తున్నావు అని అంటూ ఉండేసరికి, ఏమీ లేదండి, రేపు అన్నయ్య వాళ్ళ ఇంట్లో వదిన వాళ్ళందరూ కలిసి గోరింటాకు పెట్టుకుంటురంట, నన్ను కూడా జయని తీసుకొని రమ్మని చెప్తున్నారండి అని అంటూ ఉంటే అప్పుడు విశ్వాంత్ గారు, మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక ఫంక్షన్ ఇలానే చేస్తూ ఉంటారా, అయినా పెళ్ళి కాకముందే ఆడపిల్లని వాళ్ళ ఇంటికి ఎలా పంపిస్తామని అనుకుంటున్నారు, ప్రతిదానికి ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లని ఇలా ఎన్నో చెప్తావు కదా నీ పుట్టింటి గురించి, ఇప్పుడు ఈ విషయంలో ఎటుపోయింది వాళ్ళ ఆలోచన, ఆడపిల్లని పెళ్ళి కాకముందే ఇంటికి ఎలా పంపిస్తారనుకున్నారు అని అంటూ ఉండేసరికి అప్పుడు సుధా, అది కాదండి, పెట్టుకొని వెంబటే వచ్చేస్తాం, అక్కడ ఎక్కువసేపు ఉండమని అంటూ ఉంటుంది. అయినా కానీ అన్నయ్య మిమ్మల్ని కూడా రమ్మన్నారండి అని అంటూ ఉంటే అప్పుడు విశ్వాంత్ గారు మాత్రం, అక్కడ పెట్టుకునేది గోరింటాకు, అది లేడీస్ ఫంక్షన్, అందులోనూ నన్ను ఎందుకు రమ్మంటున్నారు, నేను అక్కడికి వచ్చి ఏం చేయాలి అని అంటూ ఉంటే, ఏం లేదండి అన్నయ్య మీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారంటే, నాకంత తీరిక కానీ అలాంటి ఆలోచనలు కానీ ఏవీ లేవు, మీరిద్దరు మాత్రం తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి, అక్కడ ఎక్కువసేపు ఉండవద్దు అని చెప్తూ ఉంటే అప్పుడు జయ వెంటనే,
ఏమైంది నాన్నగారు, ఎందుకని వెంటనే రమ్మని చెప్తున్నారు? అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మన వాళ్ళే కదా, అత్తమ్మ మావయ్య వాళ్ళే కదా అని అంటూ ఉండేసరికి అప్పుడు విశ్వనాథ్ గారు, ఏంటి పెళ్ళి కాకముందే అప్పుడే మీ అత్తయ్య వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావా? ఎందుకైనా మంచిది, పెళ్ళి ఇంకా కాలేదు కాబట్టి మన లిమిట్స్లో మనం ఉండటం మంచిది. నువ్వు అక్కడికి వెళ్ళినా కానీ ఎవరితో ఎక్కువ చనువుగా ఉండదు, ముఖ్యంగా ఆ శకుంతల దేవితోటి. ఆమె పైకి నవ్వుతూనే కనిపిస్తున్న అందరి మీద ఒక కన్నేసే ఉంచుతుంది. నువ్వైతే తొందరగా వెళ్ళి పెట్టుకొని మీరిద్దరు కలిసి తొందరగా ఇంటికి వచ్చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీ లిమిట్స్లో మీరు ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత అందరూ కలిసి ఆషాఢ మాసంలో గోరింటకు పెట్టుకుందామని జయ, సుధ వాళ్ళందరూ శకుంతల దేవి ఇంటికి వస్తారు. అందరూ కలిసి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటుంటే జయ ఇష్కాని తీసుకొని బయటికి వచ్చేస్తుంది. మరోవైపు గంగ గోరింటాకు తెంచుకొని వద్దామని బయటికి వెళ్ళేటప్పుడు రంగాన్ని తోడుగా తీసుకొని వెళ్తుంది. ఇద్దరూ కలిసి గోరింటాకు ఎక్కడ ఉందని మొత్తం ఊరంతా తిరుగుతూ ఉండేసరికి ఒక ఇంట్లో గోరింటాకు చెట్టు బాగా కనిపిస్తుంది. అది వెంటనే, అన్నయ్య నాకు ఆ గోరింటాకు కావాలి, కాకపోతే అది ఎత్తులో ఉంది, అందుకోవటం ఎలా అని అంటూ ఉంటే రంగ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా గోరింటాకు కోయటం, ఇంట్లో వాళ్ళు చూడకుండానే ఇద్దరు కలిసి ప్లాన్ వేస్తున్నా కానీ ఎంత ప్లాన్ చేస్తున్నా ఆ గోరింటాకు అందపోయేసరికి అప్పుడు గంగ, అన్నయ్య నువ్వు కొంచెం వంగితే నేను నీ మీద ఎక్కి ఆ గోరింటాకు తెంచుకుంటానని చెప్పడంతో రంగగారు కూడా చేసేదేం లేక వంగేసరికి గంగ రంగపైకి ఎక్కి గోరింటాకు తెంచుకుంటూ ఉంటుంది. అదంతా కూడా ఇంట్లో వాళ్ళు చూసి, ఎవర్రా మీరు, మా గోరింటాకు ఎందుకు తెంచుకుంటున్నారని వాళ్ళిద్దరు వెంట పడుతూ ఉండేసరికి అప్పుడు గంగ ఇద్దరు కలిసి రోడ్డు మీద పరిగెడుతూ ఉంటారు. అప్పుడే అటువైపుగా రుద్ర సైకిల్ తొక్కుంటూ వచ్చేసరికి పరిగెడుతూ వస్తున్న గంగను చూసి, ఏంటి గంగ ఇలా పరిగెట్టుకుంటూ వస్తున్నావంటే, ఏమీ లేదు, ఇంట్లో అందరూ కూడా గోరింటాకు పెట్టుకోవాలని అనుకున్నారు కదా, మరి అందరికీ సరిపడా గోరింటాకు కావాలి కదా, అందుకే చెట్టు ఎక్కడ ఉందని చూసి చెట్టు దగ్గరికి వెళ్ళి గోరింటాకు కోసుకొని వస్తున్నానని చెప్పేసరికి అప్పుడు రుద్ర, సరే వచ్చావు కదా పద ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దామని గంగాని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తూ ఉంటాడు. తర్వాత జయ, ఇష్క మాట్లాడుకుందామని ఇంటి బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రామనాథం గారి అసిస్టెంట్ ఒక్కసారిగా ఇంటి లోపలికి వస్తూ ఉంటాడు. అది చూసి ఇషిక, ఈయనేంటి ఇలా డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తున్నాడని అంటూ ఉండేసరికి అప్పుడు జయ, ఎవరితను అని అంటూ ఉంటే, ఇతను ఆర్టిస్ట్ రామనాథం గారి అసిస్టెంట్, అయినా ఇప్పుడెందుకు ఇంట్లోకి వస్తున్నాడని ఇషిక చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడు అతను ఇషిక దగ్గరికి వచ్చి, ఏడి వీరు ఎక్కడ, నాకు డబ్బులు కావాలని చెప్తే నాతోటి సీరియస్గా మాట్లాడతాడా, నా కాలే కట్ చేస్తాడా, ఎక్కడ వీరు అనే కోపంగా గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు ఇష్క మాత్రం సైలెంట్గా ఉండు, నేను చెప్పేది విని అంటున్నా కానీ అతను ఏం చెప్పకుండా, ఎక్కడ వీరు, నాకు డబ్బులు కావాలి అంతే, ఇవ్వకపోతే నేను ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పేస్తాను అని అంటూ ఉండేసరికి సరిగ్గా అప్పుడు వీరు వెనకాల వచ్చి ఒక్కసారిగా అసిస్టెంట్ తలపై కర్ర తీసుకొని కొట్టడంతో అతను అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. వెంటనే అతన్ని తీసుకుని ముగ్గురు వెళ్ళి ఒక ప్లేస్లో కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టివేస్తాడు. అప్పుడే గంగా, రుద్ర ఇద్దరు కూడా సైకిల్ మీద వస్తూ ఉండేసరికి ఇంటి ముందు పడి ఉన్న ఒక కర్రని రుద్ర చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మరి రామనాథం గారి అసిస్టెంట్ ద్వారా అయినా నిజమైన విశ్వనాథం గారి కూతురు గంగే అని రుద్ర ఎలా తెలుసుకుంటాడు? ఇప్పుడు అసిస్టెంట్ని కొట్టడం వలన వీరు రుద్ర గారికి దొరికిపోతాడా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.